గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సభాపతి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఆ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలని ఆశ్రయించడం, కాన్స్టిట్యూషనల్ గా చేసే ఈ రెండు పనులు మేము చేస్తా ఉన్నాం. సభాపతి గారికి ఇవ్వాల్సిన పిటిషన్ ఇచ్చాం, సమయంలో వారు నిర్ణయం చెప్పాలని చెప్పాం. అక్కడి నుంచి స్పందన రాకపోతే సాక్షాత్తు ఈ రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించాం. హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది ఈ మధ్య వింటూ మీరు వినే ఉంటారు. చివరికి బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా సభాపతికి నోటీస్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. చివరికి సభాపతి స్థానాన్ని ఆ స్థాయికి కూడా దిగజార్చారు. ఇట్స్ ఎ షేమ్. ఆ తర్వాత ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ గా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అన్ని సంస్థల్ని వ్యవస్థల్ని కాంగ్రెస్ పార్టీ కదిలిస్తూ ఉంది, రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంది, కావాల్సిన విధంగా ప్రయత్నం. రెండో మార్గం ప్రజల్ని రాజకీయ పార్టీలని సమాయత్తం చేయటం. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పరంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు మండల ప్రెసిడెంట్లు అందరూ సమావేశాలు పెట్టడం జరిగింది. ప్రజల్ని సమాయత్తం చేస్తూ ఉన్నారు, అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నారు. అక్కడ తిరుగుబాటు కూడా చేస్తూ ఉన్నారు. ఓట్లు వేసినటువంటి ప్రజలు, మేము మీకు ఓట్లు వేసింది చేగుర్తు పైన కాంగ్రెస్ సిద్ధాంతాలని భావజాలాన్ని నమ్మి దానికి సంబంధించిన అంశాలను మీరు శాసనసభలో మాట్లాడతారని మీకు ఓట్లు వేసి పంపించాం. కారు గుర్తు ఉన్నప్పటికి కూడా కాదని మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించి పంపించాం. మీరు అక్కడికి పోయి ఆ సిద్ధాంతాల గురించి మాట్లాడకుండా కారు గుర్తు దగ్గర పోతా ఉంటే ఇది సరైనది కాదని అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మేముగా పార్టీ పరంగా ఇప్పుడే అధ్యక్షులు వారు చెప్పారు, తప్పనిసరిగా దీనికి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యాంటీ డిఫెక్షన్ బిల్లు పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న విధానం పైన అసలు ప్రతిపక్షమే లేకపోతే ప్రజాస్వామ్యమే ఉండదు. కాబట్టి ఆ ప్రజాస్వామ్యమే ఉండకూడదని కోరుకున్నటువంటి ఈ రాచరిక పరిపాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి పైన ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కోరుకుంటున్నాం. దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మేము అనౌన్స్ చేస్తాం, ప్రజల్లో తీసుకెళ్తాం. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజల్ని సమాయత్తం చేయటం, ఉన్న చట్టాలను ఏ రకంగా వీళ్ళు తూట్లు పడుతున్నారో చెప్పటం, దానికి అనుగుణంగా ఉన్నటువంటి మోరలిస్టిక్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన దేశవ్యాప్తంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. Don't compare the two. Sabita Indra Reddy is a senior leader of ours. She has handled many important posts very competently. This is sheer media speculation that whatever you people were publishing yesterday, we have met her and we're all together, we're going forward together. చూడండి, విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ టెన్యూర్ అయిపోయినాక జాయిన్ అయిండు. వాళ్ళు శాసనసభ మొదలు పెడుతూనే ప్రలోభ పెట్టేస్తే నేను ఒకటే ప్రశ్న మీకు ఏమంటున్నా అంటే, ఒక విషయం మీ దృష్టికి తెస్తున్నా, మరి అంతగానో వాళ్ళ పార్టీ వాళ్లే ఉండాలంటే ఆ శాసనసభ శాసన మండలి టీఆర్ఎస్ భవన్ పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇంకా ఎవరు లేకుండా చేయాలంటే అసలు ప్రజాస్వామ్యానికి తెలంగాణ రాష్ట్రం వస్తే మరింత సార్థకత ఉంటుంది. గ్రేటర్ డెమోక్రటిక్ ట్రెడిషన్స్, హయ్యర్ డెమోక్రటిక్ వాల్యూస్ అనుకుంటే అసలు దాన్ని పూర్తిగా మంట కలిపే ప్రయత్నం. ఒకటి, ఇది మీరు కాంగ్రెస్ పార్టీ అనే కాదు, దయచేసి కాంగ్రెస్ పార్టీని చూడకండి, ఇది తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య హక్కు. ఇట్ ఈస్ నాట్ known or affected. Every voter, every citizen in Telangana is affected. I wish that you please take that message forward. Okay, thank you very much. See, ఒకటి చూడండి,
ఈ ప్రజాస్వామ్య ట్రెడిషన్స్కి ఎంత గొప్ప వాల్యూ ఉందంటే ఒక నిమిషం మీరు దయచేసి మేము చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఒకనాడు స్పీకర్లు కౌన్సిల్ చైర్మన్లు ఎంత గొప్పగా ప్రజాస్వామ్య ట్రెడిషన్స్ మెయింటైన్ చేసేది, చట్టం రాజ్యాంగం అనేది ఎంత గొప్పగా మెయింటైన్ చేసేదంటే వాళ్ళకి ఎంత స్టేటస్ ఇచ్చిందంటే మన మన కాన్స్టిట్యూషన్ కానీ దట్ సమ్ ఆఫ్ ద డెసిషన్స్ ఆర్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. సమ్ ఆఫ్ ద డెసిషన్స్ ఎందుకు? బికాస్ these institutions are also so important that we must give them parallel importance. But today, if the people in such high constitutional post, ఇంత పెద్ద రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్లే రాజ్యాంగాన్ని తొక్కేసి లాభపడాలి స్వార్థ రాజకీయం కోసం, చిల్లర రాజకీయం కోసం అంటే ఇది నేను బట్టి విక్రమార్కో కాంగ్రెస్ పార్టీ కాదు. మన అందరం తెలంగాణ ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీరందరూ ఏం చేస్తారని. రోషన్లీ సాబ్, ద ప్రొవిజన్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ టు ఫైల్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్. ద స్పీకర్ ఇస్ టు ఇమీడియట్లీ డిస్క్వాలిఫై. Do any of you have any doubt that these MLAs have disqualified and crossed the line in anti-defection law? Even one of you has any doubt? They have crossed the line in the anti-defection law as per the constitution. Why does the speaker, the earlier speaker in the earlier assembly, would not even issue a notice in 5 years? See, this వీళ్ళకి వాళ్ళ హక్కులు వాళ్ళ ఇది చాలా తెలుసు. కోర్టులు నోటీస్ ఇస్తేనేమో మేము కోర్టుల వీఆర్ నాట్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అంటారు. మీరు పెద్ద మనుషులు ప్రవర్తించారంటే మేము చిల్లర రాజకీయం చేస్తామంటారు. నౌ యూ హ్యావ్ టు అనలైజ్ హూ ఈస్ ద లూజర్ ఇన్ దిస్. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఉంటే ఎవరు నష్టపోతారనే విషయం మీకు మరి బాధ్యత గల మీడియా ద్వారా మీరు కూడా ప్రజలకు వివరించవలసిందిగా కోరుతున్నాం. See, it is like this. What did the people of Telangana give a mandate to TRS party? You give them a majority, though we have doubts about the whole election process. I mean, I'll just tell you one small thing. Chief Minister says in the assembly, polls should be held in the first phase. Election Commission will say, polls held in the first phase. Okay. So, I'm saying without any comment of mine, I'm simply saying that this country has some democratic institutions. That's why we have survived so far in a particular way. If somebody thinks that Telangana state has come because only we should rule and we should enjoy and we should not allow anybody else to exist, well, I mean, the people of Telangana will leave it to, we will take it to the people and